వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడు అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఆక్షేపించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసం సృష్టించాడన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా టీడీపీ నేతలనే అరెస్టు చేయించాడని విమర్శించారు. మహిళా నేతలను కూడా చూడకుండా జైలుకు పంపించిన వ్యక్తి వల్లభనేని వంశీ అన్నారు. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడ ఉన్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారి అందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి. తన కేసుని బలహీనపరిచేందుకు కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లభనేని వంశీమోహన్ చేశాడు. దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ పైన అతని పైన SC ST అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. సత్యవర్ధన్ SC కులానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. చట్టాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ రోజున వల్లభనేని వంశీ చేసిన మోసాలు దుర్మార్గాలు చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో మట్టి దోపిడీ చేశాడు. చాలా మంది మీద తప్పుడు కేసులు బనాయించాడు. గన్నవరం ఆఫీస్ పైన తను దాడి చేసి గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కేసు పెట్టి చెదురు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి చాలా కాలం జైల్లో ఉంచాడు. ఆ సందర్భంలో స్త్రీలు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తెలుగుదేశం మహిళల్ని జైల్లో పెట్టించిన దయాదాక్ష్యం లేనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అతను అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాలుగా దోపిడీ దోషుని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రోజున అతని పైన చాలా కాలంగా అతను పరారీలో ఉన్నాడు. అతని పైన అన్ని విషయాల మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అన్నిటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. చట్టాల నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు. ఈ బెదిరింపు ధోరణి ఎల్లకాలం సాగదు. ఇవాళ రోజున నీ పైన పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటారు. చట్టం తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తుంది.